హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఈరోజు టాపిక్ కస్టమర్స్కి కాల్ చేయడం, రికవరీ టీమ్స్ లేకుంటే అడ్వకేట్ అని. ఇప్పుడు ఇక్కడ క్రెడిట్ కార్డు లోన్స్ తీసుకొని వేధిస్తున్నారు. అంటే లీగల్గా కాకుండా ఇల్లీగల్గా కాల్స్ చేసి మిమ్మల్ని హరాస్మెంట్ చేస్తుంటారు. అందుకే దీనికి ఒక ఎగ్జాంపుల్, నేను ఒక ఆడియో మీకు ఇప్పుడు నా వీడియో తర్వాత ఒక ఆడియో ఫుల్గా ఉంటుంది, ఆ ఆడియో వినండి. అంటే నేను హైకోర్టు అడ్వకేట్ మాట్లాడుతున్నాను, మీ మీద పిటిషన్ వచ్చింది, ఇలాంటి ఫలానా ఛాంబర్ నుంచి మీకు నేను కేసు నోటీస్ పంపిస్తున్నాను. నోటీస్ ఎందుకండి, మీరు ఏదైనా మాట్లాడమంటే మనం ఇక్కడనే సెటిల్మెంట్ చేస్తాం కదా అనేది వీళ్ళ వాదన ఉంటుంది. కానీ వాళ్ళు నిజంగా అడ్వకేట్ కాదు, వాళ్ళు రికవరీ ఏజెంట్సే. అందుకే ఆ రికవరీ ఏజెంట్స్తో ఎలా మాట్లాడాలనేది నా ఆడియోలో నేను మాట్లాడినాను. ఇలాగే కొన్ని ఆడియోలు అప్డేట్ అవుతూనే ఉంటాయి. సపోజ్ మీ దగ్గర ఎవరి దగ్గర కానీ ఆడియో వీడియో ఉంటే కానీ నాకు షేర్ చేయండి. ఆ ఆడియో వీడియో కూడా దాంట్లో ఏమైనా పర్ఫెక్ట్గా ఉంటే నేను అప్లోడ్ చేస్తాను. దీనివల్ల మీకేం లాభం అనుకుంటారా? ఇది మీరు వింటూ ఉంటే మీకు నాలెడ్జ్ వస్తూనే ఉంటుంది. హలో హలో, అవునండి, నంద్యాల. చెప్పండి. ఓకేనండి, నేను లీగల్ అడ్వకేట్ లాయర్ని మాట్లాడుతున్నాను హైకోర్టు నుండి. హైకోర్టు నుంచి? హైకోర్టు ఎక్కడ ఉంది మేడం? నెలపాడు, విజయవాడ. నిలపాడు, విజయవాడ. మీరు ఎక్కడున్నారు? ఏంటండి? మీరు ఎక్కడున్నారు? కోర్టు అని చెప్పున్నాను కదండి. ఇందాక నంద్యాల అన్నారు కదా. ఏంటి? నంద్యాల అని చెప్పారు కదా. మీది నంద్యాల అని అడుగుతున్నాను. సరే, అవును, చెప్పండి. మీ పేరు? సురేఖ రెడ్డి అండి నా పేరు. సురేఖ రెడ్డి గారు, ఫస్ట్ మీతో మాట్లాడే ముందర ఈ నెంబర్కి నా వాట్సాప్ ఉంది, మీ ఐడి కార్డ్ పంపిస్తే తర్వాత మీతో కంటిన్యూషన్ చేస్తాను. నా ఐడి పంపించాలా? అవునండి. ఓకేనండి, నోటీస్ వస్తుంది, అడ్రస్కి నోటీస్లో ఐడి ఉంటుంది. తొందరగా పంపించండి, వెయిటింగ్ చేస్తున్నాను. ఓకేనండి. ఏ బ్యాంక్ నుంచి అండి ఇది? ఏంటండి? ఏ బ్యాంకు? బ్యాంకా? బ్యాంక్ ఏంటండి? మీరు హైకోర్టు నుంచి అంటున్నారు కదా. హైకోర్టు ఏ కోర్టు నుంచి వస్తుంది మీకు? దేని గురించి పంపిస్తున్నారు నోటీసు? బజాజ్ సంబంధించండి. ఇది బజాజ్ అనే ఫైనాన్షియల్ సెక్టార్ లో మీ పేరు మీద లోన్ తీసుకొని ప్రాపర్ గా క్లియరెన్స్ లేదని చెప్పేసి పిటిషన్ రైజ్ చేస్తున్నారు. అలాగా, పంపించండి. ఓకేనండి. ఏం చేస్తుంటారు మీరు? అడుక్కుంటుంటాను, రోడ్ల మీద నేను అడుక్కుంటుంటాను. ఏం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? అవునండి, నా పని అదండి, రోడ్ల మీద అడుక్కుంటుంటాను పని లేక. మేడం గారు, పర్లేదు, చెప్పండి. చెప్పాలి మీరే. ఇంకా లేదండి, ఈ కేసు గురించి చెప్పడానికి నేను కాల్ చేస్తున్నాను. మీరు ఏం మాట్లాడుతున్నారు? మేడం చెప్పారు కదా, కేసు గురించి చెప్తున్నారు కదా, చెప్పేశారు, నోటీస్ పంపిస్తున్నారు. ఏం పని చేస్తున్నారంటే అడుక్కుంటున్నానని చెప్పాను. మీరు క్వశ్చన్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. సరేనండి, నోటీస్ పంపిస్తాను, అడ్రస్ లో ఉండండి. అడ్రస్ చెప్తాను చూడండి. అది రాసుకొని పంపించుకోండి, నేను చూడాల్సిన అవసరం లేదు. వస్తే తీసుకుంటాం. ఆత్మకూరు అని ఇస్తున్నారు. తెలియదు నాకు కూడా, అడుక్కుండేవాడు ఆడుంటాడో తెలియదు కదా. ఒక్కొక్క గుడి దగ్గర ఒక జాతర జరుగుతుంటుంది, ఆడికి వెళ్ళిపోతుంటాను నేను. మీరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాను. నేను కరెక్ట్ గానే మాట్లాడుతాను, మీకు అర్థం కావడం లేదు. మాట్లాడుతున్నారు, నేనేం చెప్తున్నాను, మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఎవరు మాట్లాడుతున్నారు? అదేనండి, మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో నాతో చెప్పేస్తున్నారు. అదంతా అసలు దేనికి కాల్ చేశాను మరి ఏంటానని నాకు కూడా అర్థం కావట్లేదు. హైకోర్టు లాయర్కి నాకేం పని? నాతో అడుక్కుండే ఉంటే ఏం పని? అడుక్కునే వాళ్ళని చేయలేదండి, నాకు కేసు ఫైల్ మెయిల్ పంపిస్తున్నారు. దాన్ని బట్టి దానికి కేసు ఫైల్ ఉంటే మీరు యాజ్ ఏ అడ్వకేట్ అంటున్నారు కదా, అడ్వకేట్ ఉంటే మీ ప్రొసీజర్ మీరు చేసుకోండి. దానికి నాకు ఫోన్ చేసి పంపిస్తున్నాను, ఇంటి దగ్గర ఉండండి, తీసుకోండి, 10 రూపాయలు తీసుకోండి, 5 రూపాయలు తీసుకున్నట్టు అని చెప్పినట్టు ఇంటి దగ్గర వెయిట్ చేయండి, నోటీస్ వస్తుందని ఇవన్నీ చెప్పారండి అడ్వకేట్లంతా. అడ్వకేట్లు ప్రాసెస్ చేసి పంపించేస్తారు. ఆ అడ్రస్లో వచ్చిందంటే ఆ అడుక్కుండేవాడు ఉంటే తీసుకుంటాడు, లేకుంటే లేదండి. దానికి మీ అడ్వకేట్కి ఇంత అవసరం ఏముంది? యాజ్ ఏ ఒరిజినల్ అడ్వకేట్ అయితే ఇలాంటి పనులు చేయరు. అందుకే మిమ్మల్ని అడిగాను, ఐడెంటిటీ కార్డ్ అడిగా. ఓకే అండి, మా సీనియర్ అడ్వకేట్ కి కాల్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఒక నిమిషం లైన్ లో ఉండండి. దేనికండి? వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ ఇస్తారా? హలో,
హలో కాదండి, మీ పేరు చెప్పగలరా? మీరు ఎవరికి చేశారండి ఫోను? ఏంటండి? మీరు ఎవరికి చేశారు? నేను సీనియర్ అడ్వకేట్ మాట్లాడుతున్నా, పేరు గీతా కుమారి. గీతా కుమారి గారు చెప్పండి, ఎవరికి ఫోన్ చేశారు? మీకే కాల్ చేసాము. అదే నాకు కాల్ చేశారంటే పేరు తెలిసి ఉంటుంది కదా మీకు. కరెక్ట్ చెప్పారండి. అదేనండి. అదే అదే. ఓకే అండి. నమస్తే అండి, మీ పేరు మీద లీగల్ కేసు ఒకటి ఫార్వర్డ్ చేయమని మాకు కొన్ని డాక్యుమెంట్స్ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఓకే, ఎవరు చెప్పారు? మీరు బజాజ్ అనే బ్యాంక్ లో లోన్ తీసుకొని దాన్ని ప్రాపర్ గా క్లోజింగ్ చేసుకోలేదని పిటిషన్ రైట్ చేస్తున్నారు. ఎన్ని లక్షలు? ఎన్ని లక్షలా? 4 లక్షలు తీసుకుంటున్నారు. తక్కువ చెప్పినారు మేడం, తప్పు ఇన్ఫర్మేషన్ ఇది. 10 మేము లక్షలు తప్పు మేమెందుకు చెప్పాము? ఇక్కడ డాక్యుమెంట్స్ మాకు ఏదైతే ఫార్వర్డ్ చేసారో అంతే అమౌంట్ చెప్తాం. ఏం పేరు చెప్పారు? హలో, ఏం పేరు చెప్పారు? తీసుకున్నది 5.5 లక్షలు, కట్టాల్సింది 4.5 లక్ష. ఒక్క నిమిషం మేడం, ఏం పేరు చెప్పారు? మర్చిపోయాను. గీతా కుమారి. గీతా కుమారి గారు, వాళ్ళు చెప్పింది 4 లక్షలు అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్. అది నేను 10 అయితే లక్షలు మీరే చెప్తున్నాను. చెప్పండి, ఎంత అమౌంట్? 10 లక్షలు. 10 లక్షలా? అది కూడా మీరు కట్టుకుంటానని చెప్తే నేను కేసు పెండింగ్ పెడతాను. లేదు మేడం, నోటీస్ పంపించండి అంటే శుభ్రంగా సబ్మిట్ చేస్తా. జైలుకు పోవడానికి రెడీగా ఉన్నా, 3 పూట్ల తిండి దొరకడం లేదు. ఈ అడుక్కొని బేజారైపోతున్నా. ఆ జైలు కన్నా పంపిస్తే. మీకు తిండి దొరకట్లేదని జైల్లోకి పోతారా? తినటానికి లేదని జైల్లోకి పోతారా మీరు? మరి ఏం చేయమంటారు? బతకాలి కదా, పొట్టకి ఏదో ఒకటి వేయాలి కదా. జానర్ పొట్ట కోసం తీసుకున్నప్పుడు దాన్ని కట్టాల్సిన తెలియదంట అయ్యా నీకు. నేను మాట్లాడేది ఏజెన్సీతో మాట్లాడుతున్నానా, అడ్వకేట్తో మాట్లాడుతున్నానా? అడ్వకేట్ తో. మీ ఎంప్లాయ్ ఐడి చెప్తారా ప్లీజ్? ఏంటండి? ఎంప్లాయ్ ఐడి, యువర్ ఐడెంటిటీ కార్డ్. ఓకే, నువ్వు ఉన్న అడ్రస్ లో ఉండు, నేను నోటీసు నా ఇది మొత్తం ప్రూఫ్స్ అన్ని వస్తాయి. అడుక్కుండేవాడు ఒక చోట ఉండడు, అడుక్కుండేవాడు దేశాలు పెట్టుకొని తిరుగుతుంటాడు. సర్లే అండి, మీరు అడుక్కున్నవరో ఏం చేస్తున్నా మాకెందుకు? నువ్వు ఉన్న అడ్రస్ లో మీరు ఒక్కలే ఉండరు కదా, మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లు, మీ భార్య, మీ పిల్లలు ఎవరొకటి ఉంటారు కదా. నువ్వు కూడా ఉన్నావు అన్నే. నేను ఎందుకు ఉంటానండి మీ అడ్రస్ లో? ఇందాక చెప్పావు కదా, అమ్మ, నాన్న, అక్క, చెల్లి. దాంట్లో పెద్ద అక్క నువ్వే కదా. నేను ఎందుకు అవుతాను మీ పెద్ద అక్క? నువ్వు ఉన్న అడ్రస్ లో ఉండవయ్యా. అక్క 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 వచ్చినప్పుడు తీసుకుంటా అక్క, నువ్వు పంపించి నువ్వే తీసుకో. నేను వచ్చినప్పుడు అడుక్కొని మొత్తం డబ్బులు క్లోజ్ చేసుకొని వచ్చినప్పుడు మళ్ళీ నేను ఎదురు తీసుకుంటా అక్క. సరే, నువ్వు ఉన్న అడ్రస్ లో నేను నోటీస్ పంపిస్తాను. రోజు రిమైనింగ్ లో తీసుకుంటా. అబ్బా అక్క, తొందరగా అక్క, లేట్ చేయొద్దక్క. సరేనండి. నువ్వు అక్క ఏంది? నువ్వు ఒక అడ్వకేట్ తో మాట్లాడేది అక్క ఏంది? అక్క ఒక్క నిమిషం అక్క. అక్క చెప్పండి. మీ దగ్గర మొబైల్ ఉందా అక్క? ఉందండి. అందులో ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తారక్క? ఎందుకండి అక్క? ప్లీజ్ అక్క, రిక్వెస్ట్ అక్క. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా? యూట్యూబ్ నువ్వు ఆన్ చేసుకోరాదా? నాకేం పని? అక్క 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 కోపడాకక్క, కూల్ గా నీళ్ళు తాగు, మాట్లాడు. సరే, నువ్వు ఉన్న అడ్రస్ లో నోటీస్ పంపిస్తాను. అక్క అక్క. సో ఫ్రెండ్స్, డబ్బులుంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి. రికవరీ టీం పట్ల కఠినంగా ఉండండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.